హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటో తెలిసి ఉంటుంది కదా, వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కదా. మా బాబుది ఉగాది రోజే బర్త్డే. ఇక సిటీ నుండి విలేజ్కి వెళ్ళి అక్కడే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుని అక్కడే బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి విలేజ్కి వెళ్ళాము. ట్రావెల్ చేసి చాలా అలసిపోయాము అసలు. కానీ నైటే కేక్ కట్ చేపిద్దాం అని నార్మల్గా అలా కట్ చేయించాము. కేక్ కటింగ్ అనగానే పిల్లల హడావిడి చూడండి అసలు. ఈ పక్కన ఇద్దరు పిల్లలు, మా పాప, మా ఆడపడుచు వాళ్ళ పాప. మా మహా అయితే అస్సలు ఘోరం. కేక్ తినిపించి తనే తింటుంది, ఆ వేలుకున్నది నాకేస్తుంది చూడండి. ఆ పక్కనున్న చిన్న పాప కూడా అంతే. మా మహాకి ఏమో గులాబ్ జామ్ అని నేమ్, ఆ చిన్న పాపకి మోతిచూర్ అని నేమ్ పెట్టాము. ఎందుకంటే స్వీట్ నేమ్స్ ఉండాలి అని చెప్పేసి అలా నేమ్ పెట్టడం వల్లనో ఏమో తెలియదు, కానీ మా మహా అయితే అసలు స్వీట్స్ అన్న కేక్ అలా అయినా కానీ మనం అన్నం ఒక ముద్ద తర్వాత ఒక ముద్ద ఎలా తీసుకుంటూ తింటామో అలా తింటుంది. ఘోరం అసలు. ఈ పిల్లలైతే భలే వేశారు. మా బాబుకి కేక్ తినిపిస్తూ అదే వీళ్ళకున్నది వీళ్ళు నాకు ఇస్తుంటారు. చూశారు కదా, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మామూలుగా వీడియోస్, ఫొటోస్ అలా చూస్తుంటే కనిపించింది, అయ్యో ఈ వీడియో షేర్ చేయలేదు, యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు అని చెప్పేసి చూసి చేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మా బాబుని బ్లెస్ చేయండి. కేక్ కటింగ్ అనగానే ఆ చిన్న పాప కూడా అసలు నిద్రపోలేదు, ఏం లేక అలాగే ఉంది. ఇక కేక్ దగ్గరే ఉండి పూసుకుంటున్నారు అలా అని చెప్పేసి బౌల్లో పెట్టించేసి ఇచ్చాము వాళ్ళిద్దరికి. ఇక నిదానంగా తింటూ ఉన్నారు. సిటీలో అయితే ఓవర్ నైట్ ఏంటంటే ఏదోలా అనిపిస్తుంది, ఎందుకంటే ఎర్లీగా లేవాలి. సిటీలో అయితే అంతా ఏముండదు, మనం అంతా ఏం పట్టించుకోము కదా. విలేజ్కి వెళ్తే మాత్రం కన్ఫామ్గా టైం టు టైం మార్నింగే లేవాలి, పనులు చేసేసుకోవాలి. ఇక్కడ ఉంటే ఫస్ట్ బాబు కోసం, అంటే సిటీలో ఉంటే ఫస్ట్ బాబు స్కూల్కి వెళ్తాడు కదా, బాబు కోసం వంట చేసి ఆ తర్వాత బాబు వెళ్ళిన తర్వాత అప్పుడు పనులు చేసుకోవడం అలా ఉంటుంది. అక్కడ అసలు డిఫరెంట్గా ఉంటుంది లైఫ్ స్టైల్ అసలు కదా. మీరు కూడా అలాగే చేస్తారా? ఓకే, మా బాబుని బ్లెస్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్.